ఓట్ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఇంతకుముందు వీడియోలో మనం చూపించినట్టు ఈ ప్రీమిక్స్ ఓట్ మీల్ని 1 కప్ యాడ్ చేసుకొని అది మునిగేంత వరకు ఈ బాదం మిల్క్ని పోసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసిన బాదంని ఒక 20 తీసుకోండి. అవి తెల్లారే మార్నింగ్ స్కిన్ రిమూవ్ చేసేసి ఒక మిక్సీ జార్లో బాదం వేసి ఫస్ట్ ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత అందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ వచ్చే పాలని ఇంకో వడగట్టకుండా గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. బాదం పాలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 days నిల్వ ఉంటాయి. ఇలా సోక్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలంటే దాన్ని ఫుల్గా మిక్స్ చేసి చూడండి. మీకు బాగా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం బాదం మిల్క్ని యాడ్ చేసుకోండి. ఈ ఓట్ మీల్ని ఇలాగైనా తినేసేయచ్చండి, పైన కొంచెం తేనె వేసేసుకొని. లేదంటే కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి ఫ్రూట్స్ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే డేట్స్ రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ని వేసుకొని మిక్స్ చేసుకుని తిన్నానండి, చాలా బాగుంది. డైట్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఇలా కొంచెం ఓట్ మీల్ తీసుకోండి ప్రతిరోజు. మీ స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరికన్నా యూజ్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి మంచి డైట్ రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఓట్ మీల్ ప్రీమిక్స్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేటప్పుడు నేను డైరెక్ట్గా వేసేసానండి. మీరైతే కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి, తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఈ ఓట్ మీల్లో స్లిమ్డ్ మిల్క్ కానీ, సోయా మిల్క్ కానీ, కోకోనట్ మిల్క్ కానీ, బాదం మిల్క్ కానీ, లేదంటే ఆవు పాలు కానీ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది.